హలో వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఒక్క నిమిషం, టెన్లో ఫోన్ ఇవ్వడు. ఇక హలో మా, ఏంట్రా కారు కొన్నాక అసలు ఫోన్ చేయటం మానేసావు? బాగున్నారు అందరూ? ఏమరి మా, ఎప్పుడు చూపిస్తున్నావు మన కారు? ఏమైందిరా? ఓహో, అమ్మేసావా? ఎందువల్ల? ఓకే, అవును మావా. ఓకే, ఈరోజు ఏం వీడియో తీయాలో అర్థం కాలేదు. ఈ టాపిక్ మీద ఒక వీడియో అయితే తీస్తాను. ఇది నీలాంటి వాళ్ళ కోసం, ఓకేనా? ఇదే వీడియో మీకు కూడా ఉపయోగపడుతుంది. ఓకే, అయితే డైరెక్ట్ దీని గురించి ఒక వీడియో చేస్తాను, చూసేయి. నీకు క్లారిటీ వచ్చాకనే కారు కొనుక్కో, ఓకేనా? బాయ్. ఓకే ఫ్రెండ్స్, చూసేసారు కదా. ఈరోజు మన టాపిక్ వచ్చేసి అయితే కారు మీద చేస్తున్నాం. మా ఫ్రెండ్ కొత్త కారు కొన్నాడు. ఇప్పుడు కారు కొనేసి ఒక 10 డేస్ అయితే అయింది. ఇప్పుడు ఆ కారు లేదు, రీసెంట్గా అమ్మేశాడంట. ఎందుకంటే తన దగ్గర కారు కొనుక్కునే శక్తి ఉంది, మెయింటైన్ చేయగలడు. మనం చిన్నగా అడ్జస్ట్ అవ్వాలి వాటికి. సపోజు ఇంట్లో 4 ఉన్నాం. ఇంట్లో ఉన్న అబ్బాయికి పెళ్ళి అయింది, 5 మనిషి యాడ్ అయింది, ఖర్చు పెరుగుద్ది. అలాగే కారు కూడా యాడ్ అయితే ఖర్చు పెరుగుద్ది, ఓకేనా? ఇష్టమైన కారు ఇష్టపడి 10 లక్షలు పెట్టి కొన్నావు, అందరిలో నేను గ్రేట్గా ఉండాలని చెప్పేసి. ఇప్పుడు అమ్మేసుకున్నావు, ఇప్పుడు బాగాలేదా పరువు? దీని గురించే ఒక క్లారిటీగా ఒక వీడియో తీద్దామని అయితే మీ ముందుకైతే వచ్చాను. మీరు కూడా కొత్త కారు కొనాలనుకుంటే ఈ విషయాలు తెలియకుండా కారు కొనొద్దు. ఎందుకంటే ఇది ప్రతి ఒక్కరికి చెప్తున్నా, కొనుక్కోగలిగే స్తోమత ఉన్నవాడికి చెప్తున్నా, స్తోమత లేని వాళ్ళకి చెప్తున్నా. ఎందుకంటే సింపుల్గా ఒక విషయం చెప్తా. ఇప్పుడు నీ దగ్గర మనీ ఉంది, కొత్త కారు కొనాలనుకుంటున్నావు. అంతకుముందు ఏమైనా యూజ్ చేసావా? యూజ్ చేసి ఉంటే నువ్వు హ్యాండిల్ చేయగలవు. యూజ్ చేయలేకపోతే, ఇంతకుముందు యూజ్ చేయలేదంటే మీరు హ్యాండిల్ చేయలేరు. ఎందుకంటే మనకి బైక్ ఎంత మైలేజ్ ఇస్తుందండి? ఓకే, ఈ స్కూటీకి వద్దాం. హోండా డియో 110cc, ఓకేనా? మైలేజ్ వచ్చేసి 40 కిలోమీటర్స్ వస్తుంది, 45 రావచ్చు, ఓకేనా? మన కారు వచ్చేసి ఎంత వస్తుంది మైలేజ్? కొంచెం రేంజ్ని బట్టి ఒక్కొక్క వెహికల్ అయితే, ఒక్కొక్క కార్ అయితే 20 కిలోమీటర్స్ పర్ లీటర్ ఇస్తుంది, ఒకడైతే 15 ఇస్తుంది, ఒకడైతే 9 ఇస్తుంది, ఒకడైతే 8, 7 ఇలా ఇస్తుంది. అందువల్ల నీకు ఎప్పుడు జేబులో ఒక 1000 రూపాయలు కనిపించే నీకు కారు వచ్చాక ఆ 1000 రూపాయలు కాస్త మాయమైపోతాయి. అర్థమైందా? నన్ను అడిగితే కారు కొనాలంటే కొనుక్కోవచ్చు, కానీ దానికి ఒక థియరీ అనేది ఉంటుంది. అది ఎవరికైనా సరే, మీరు ఫస్ట్ టైం కారు యూజ్ చేయకపోతే మీరు ఫస్ట్ ఏం చేస్తారంటే, మీకు డ్రైవింగ్ నేర్చుకోవడానికైనా లేదా మీరు కారుకి అలవాటు పడటానికైనా ఒక్కటే సబ్జెక్ట్, ఏంటది? సెకండ్ హ్యాండ్ కార్స్ కొనుక్కోండి, ఓకేనా? మనకి OLXలో కానీ సోషల్ మీడియాలో కానీ అలా అని చెప్పి సోషల్ మీడియా అన్నీ నమ్మొద్దు, OLXలో అన్నీ నమ్మొద్దు. మీరు అమౌంట్ పంపించేయండి, నేను మీకు ట్రైన్లో పంపిస్తాను, ఫ్లైట్లో పంపిస్తాను అంటాడు. అవన్నీ మోసం. ఆర్మీ అతను యూజ్ చేసిన వెహికల్ అంటారు. ఇవంతా ఫేకు. మీ సరౌండింగ్ ఏరియాలో లొకేషన్ ఉంటుంది, OLXలో కూడా చూసుకోండి. నా మారుతి 800 అయితే మీకు ఈజీగా జెన్ కానీ 800 కానీ 20,000లోనే మీకు బండి అయితే చిక్కుద్ది. ఒకటి నేర్చుకోవడానికి ఉపయోగపడుద్ది, 2 మీకు అలవాటు పట్టడానికి ఉపయోగపడుద్ది. వీటి మీద బాగా అలవాటు పడి మీరు ఓకే నేను కొత్త వెహికల్ కూడా మెయింటైన్ చేయగలను అనుకుంటేనే కొత్త వెహికల్ తీసుకోండి. అర్థమైందా? ఎందుకు చెప్తున్నానంటే ఇప్పుడు ఇదంతా నా దగ్గర ఉంది. మన నాన్న లాస్ట్ వీడియోలు చూశారు కదా, మన నాన్నను కూడా నేను తక్కువ ప్రైస్లోని కొన్నాను. ఇప్పుడు సెకండ్ హ్యాండ్ కారు గురించి అయితే మాట్లాడుకుందాం, ఓకేనా? ఇప్పుడు ఈ సెకండ్ హ్యాండ్ కారు విషయానికి వచ్చేసి అయితే నీకు మైలేజ్ డిఫరెన్స్ ఉంటుంది. ఎంత 17 వస్తుంది, 16 వస్తుంది అంతే, అంతకు మించి ఎక్కువేం రాదు. పాత వెహికల్స్ మైలేజ్కి అలవాటు పడతావు,
నువ్వు నేర్చుకుంటున్నావు కాబట్టి 15, 14 ఇచ్చిద్ది. మైలేజ్ వచ్చేలా తోలటం నీకు చేత కాదు, నేర్చుకున్న వాళ్ళకి మాత్రమే ఇది. ఓకేనా? నేర్చుకుంటున్నావు కాబట్టి నీకు మైలేజ్ తక్కువే వస్తుంది. సెకండ్ థింగ్, ఇంకోటి ఏంటంటే రిపేర్లు అలవాటు అవుతాయి. అర్థమైందా? మెయింటెనెన్స్ తక్కువ ఉంటుంది పాత వెహికల్స్కి. కానీ నువ్వు దీంట్లో ఏం యూజ్ చేస్తావు? పాత వెహికల్లో పెట్రోల్ యూజ్ చేస్తావు కాబట్టి నీకు డీజిల్కి ఈజీగా ఉంటుంది. ఇంకో విషయం ఏంటంటే నువ్వు డైరెక్ట్గా కొత్త కారు కొన్నావంటే, ఓకే ఈ కొత్త కారు టాపిక్ వచ్చేసి తర్వాత మాట్లాడతాను. ఓన్లీ సెకండ్ హ్యాండ్ కారు గురించి మాట్లాడతాను. ప్రైస్ వచ్చేసి 20,000 పడుద్ది. మైలేజ్ వచ్చేసి 15, 14 బిగినర్స్కి అయితే, నేర్చుకునే వాళ్ళకైతే 15, 14 అలాగైతే మైలేజ్ వస్తుంది. ఆల్రెడీ డ్రైవింగ్ వచ్చి మీకు ఇంట్లో కారు అలవాటు లేదు, ఇప్పుడే కొత్తగా ఫస్ట్ టైం కారు తీసుకుంటున్నారంటే నేనైతే సెకండ్ హ్యాండ్ కారు తీసుకోమని చెప్తాను. ఎందుకంటే వీళ్ళకి మైలేజ్ పరంగా తోలుకోవటం వచ్చింది, లేదు ఇంకేమైనా వెహికల్ రిపేరింగ్ తెలుసుకోవచ్చు. ఎక్కడ ఏంటి నువ్వు డైరెక్ట్గా బండి రిపేర్ అయిందంటే 4 మెకానికల్ దగ్గరికి వెళ్తావు. ఏ మెకానిక్ అయితే బాగా రిపేర్ చేస్తున్నాడో నీకు అర్థమవుద్ది. లేదా నువ్వే సొంతగా ట్రై చేసుకోవచ్చు ఇంట్లో నీ బండి మీద. ఇది సెకండ్ హ్యాండ్ కారు కాబట్టి 20,000 పెట్టుకున్నావు. నువ్వు డైరెక్ట్గా నువ్వే రిపేర్ చేసినా కూడా దానికి ఏమన్నా పాడైపోయినా కూడా నీకు కొంచెం తక్కువ, అర్థమైందా? భారం అనేది కొంచెం తగ్గుద్ది. ఈ కారు విషయానికి వచ్చేసి నువ్వు డ్రైవింగ్ పర్ఫెక్ట్గా నేర్చుకున్నావు, నీకు ఇంట్లో అలవాటు పడింది అనుకున్నప్పుడు, నేర్చుకున్న వాళ్ళైనా ఆల్రెడీ వచ్చి కారు అలవాటు చేసుకోవాలనుకున్న వాళ్ళైనా ఈ వెహికల్ని ఫస్ట్ టైం కొనాలి. నాకు తెలిసి అయితే ఇదే కరెక్ట్ వే. ఓకే, దీనికైతే పక్కన పెట్టేద్దాం. మన కొత్త కారు విషయానికి వస్తే అప్రాక్సిమేట్గా 12 lakhs 10 lakhs వెహికల్ వచ్చేసి, ఓకే మంత్లీ సర్వీసింగు, ఓకే నువ్వు స్పాట్ కడితే 10 lakhsతో అయిపోద్ది. స్పాట్ కట్టకపోతే మంత్లీ ఈఎంఐ కట్టాలి. ఓకే, అర్థమైందా? సారీ, ఇంకో విషయం చెప్పటం మర్చిపోయా. ఈ పాత వెహికల్తో నువ్వు నేర్చేసుకున్నావు, వెహికల్ నేర్చుకున్నావు, కొత్త కారు కొనడానికి రెడీగా ఉన్నావు, ఆ డబ్బులు ఉన్నాయి నీ కాడ, కొనుక్కోవచ్చు అనుకున్నప్పుడు 20,000 పెట్టి కొన్నావు కదా ఈ కార్ని, అదే 5 లక్షల 40,000 పెట్టు, 25,000 30,000 బండి అమ్ముడు పోద్ది. అర్థమైందా? నువ్వు ఇంకా లాభానికే అమ్ముతావు. అమ్మినా కూడా దాన్ని మెయింటైన్ చేయడం తెలుసుకుంటే చిన్న టిప్స్ ఉంటాయి వాటికి. నీకు బండి నీట్గా ఇంజిన్ 100% వర్క్ అయితే చాలా ఇప్పుడు నేర్చుకోవడానికి ఎవరైనా సింపుల్గా నన్ను తీసుకో. ఇప్పుడు నువ్వే కారు నేర్చేసుకున్నావు, నీది అయిపోయింది, నేను కారు నేర్చుకోవాలనుకుంటున్నాను. నేను కూడా అట్లాంటి పాత వెహికల్స్ కోసమే చూస్తా, కొత్త వెహికల్ కోసం చూడను. ఎందుకంటే నాకు ఉంటుంది కొత్త కారులో మంచి చల్లగా ఏసీ వస్తుంది, ఇవన్నీ చూసుకుందామని. కానీ నాకు అవసరం లేదు అవి. నాకు కావాల్సింది ఏంటి? ఫస్ట్ నా ఫ్యామిలీకి నాకు కారు అలవాటు కావాలి. ఓకేనా? కారు క్లీన్గా ఉంచుకోవాలి, ఇవన్నీ అలవాటు కావాలి. కాబట్టి నేను ఫస్ట్ పాత కారు కొంటాను. నాకు అలవాటు కానీ సంవత్సరం కానీ 2 years కానీ 3 years కానీ అలవాటు కావాలి. అలవాటు అయ్యాక ఇప్పుడు నా దగ్గర మనీ లేదు కాబట్టి ఆ పాత కారే వాడుకుంటున్నాను. మనీ ఉంటే కొత్త కారు కొనుక్కుంటా. అందుకని నేను వాడుకున్నాను, వాడుకొని 20,000 కొన్నాను, 25,000 30,000 ఈ బండి మళ్ళీ అమ్మేస్తాను. నా మనీ నాకు వచ్చేస్తాయి ఈ పాత కారు కొనుక్కుంటే. ఈ కొత్త కారు విషయానికి వచ్చేసి 10 lakhs కారు పే చేయాలి. అండ్ కార్ స్పాట్ డౌన్ పేమెంట్ ఇక్కడ డబ్బులు ఉంటే 10 lakhs పెట్టి కారు కొనుక్కుంటావు. అది ఈఎంఐ కట్టానే 10 lakhs ఒక 2 lakhs 1 lakh ఎక్స్ట్రా పడుద్ది. ఓకేనా? మంత్లీ ఈఎంఐ కట్టాలి, మంత్లీ సర్వీసింగ్ చేపియాలి. ఓకేనా? జాగ్రత్తగా చూసుకోవాలి. దానికి అవసరమైతే ఒక షెడ్ కూడా వేయాల్సి వస్తుంది ఆ కారుకి, నీ ఇంటి దగ్గర అంతా కరెక్ట్గా లేకపోతే. ఇవన్నీ ఉంటాయి. మైలేజ్ వచ్చేసి నువ్వు డైరెక్ట్గా కొత్త కారు కొంటే ఆ మెయింటెనెన్స్ తట్టుకోలేవు. మీరు ఆ మెయింటెనెన్స్ తట్టుకోవాలంటే చాలా కష్టం. ఒకేసారి 10 లక్షలు పెట్టుకొని మళ్ళీ దానికి మంత్లీ ఈఎంఐ పెట్టుకుంటా, 10 లక్షలు పెట్టుకునేది ఒకడు, ఈఎంఐ పెట్టుకునేది ఒకడు. వీళ్ళిద్దరు కలిపి ఒకటే సిచ్యువేషను. ఎంత మనీ ఉన్నా కూడా, సపోజ్ నాకు ఆస్తి ఉందండి, డైరెక్ట్గా కొత్త కారు కొనుక్కున్నాను, కానీ ఇప్పుడు దాకా పొదుపు అలవాటైనోని ఆ కారులో తిరగాలంటే భయం వేస్తుంది. ఓయమ్మా ఇంత ఖర్చు పెట్టి కారు కొన్నాను, కానీ
ఇది వచ్చిన కానీ నాకు అంత కలిసి రావట్లేదు. మళ్ళీ ఈ యొక్క మూఢనమ్మకాలు మనకి, ఈ కారు వచ్చినా నాకు కలిసి రాలేదు, బండి వచ్చినా నాకు కలిసి రాలేదు. ఫస్ట్ వెహికల్ ఏది నీకు కలిసి రాదు, ఎందుకంటే నువ్వు ఆ వెహికల్కి ఆ ఖర్చుకి అలవాటు పడలేదు కాబట్టి. ఫస్ట్ ఏదైనా సరే, ఒక బైక్ కొన్నా, ఒక కారు కొన్నా, ఒక లారీ కొన్నా, ఒక ఆటో కొన్నా, సెకండ్ హ్యాండ్ వెహికల్ అయితే కరెక్ట్. సెకండ్ హ్యాండ్ వెహికల్ వాడుకున్నంతసేపు వాడుకుంటావు, అలవాటు అయితే రిపేర్లు అర్థమవుతాయి, నేర్చుకున్నావు పక్కన పడేసి, లేదా అమ్మేసుకో, ఉంచుకో, రేపు నీ పిల్లలు నేర్చుకుంటారు దాని మీద. అర్థమైందా? కొత్త వెహికల్కి వచ్చేసి హ్యాండిల్ చేయలేం. అదే ఇది అలవాటు అయ్యాక తీసుకుంటే ఆ కారు చూసిన వాళ్ళు ఈ కారుని చూసి జాగ్రత్తగా వాడుకుంటారు. ఇప్పుడు దాకా నువ్వు ఆ పాత వెహికల్ని రఫ్ అండ్ టఫ్ కొట్టి ఉంటావు. అర్థమైందా? రఫ్ అండ్ టఫ్ వాడి ఉంటావు. అలా దాన్ని వాడి ఈ కొత్త కారు విషయానికి వచ్చేసరికి కొంచెం మనసు ఒప్పదు. ఇప్పుడే షోరూమ్ నుంచి వచ్చిన బండి సీట్ కవర్ కూడా తినగలేదు, దాన్ని దోలేసి దీని దోల బుద్ధి అయితే నీకు అవ్వదు. అందుకని ఒక్కటికి 10 సార్లు ఆలోచించి కారు కొనే ముందు కొత్త వెహికల్ కొనాలన్నా పాత వెహికల్ కొనాలన్నా ఆలోచించుకోండి. ఈ వీడియో లాస్ట్ వరకు చూడండి. మీకు ఏమైనా డౌట్స్ వస్తే కామెంట్ చేయండి. డౌట్స్ మాత్రమే కాదండి, మీకు బాగా ఏ కార్ ఇష్టమో కామెంట్లో చెప్పేసేయండి. ఓకే, ఈ విషయాలు ఏం తెలియకుండా కార్ అయితే కొనొద్దు. ఇంతతో మన వీడియో అయితే అయిపోయింది. సీ యూ నెక్స్ట్ వ్లాగ్. సీ యూ, బాయ్ బాయ్.